వెల్కమ్ టు పొలిటికల్ గుసగుస. ఆ బీఆర్ఎస్ ఎంపీ బీజేపీలో ఎందుకు లొల్లి పెడుతున్నారు? ఆయన వస్తే మేము వెళ్ళిపోతామని ఈ బీజేపీ నేతలు ఎందుకంటున్నారు? ఆయన ఎందుకు వస్తాను అంటున్నారు, వీళ్ళెందుకు వద్దంటున్నారు? మధ్యలో ఈ వ్యవహారం అధిష్టానానికి తలనొప్పి తెచ్చిపెట్టిందా? అసలు ఏంటి కదా? జహీరాబాద్ పార్లమెంటు స్థానం 2009లో ఏర్పడింది. 2009లో కాంగ్రెస్, 2014, 2018లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఇక్కడ గెలిచారు. బీఆర్ఎస్ నుంచి బీబీ పాటిల్ ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. 2014లో బీబీ పాటిల్ 1,44,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2019లో కేవలం 6,000 ఓట్ల మెజార్టీతో బయటపడి రెండోసారి ఎంపీ అయ్యారు. ఆయన ఎంపీ అయిన తర్వాత జహీరాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎంపీకి పొసగడం లేదన్న ప్రచారం ఉంది. ఇక గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీబీ పాటిల్ తీరుపై అధిష్టానానికి ఫిర్యాదు చేసిన ఘటనలు ఉన్నాయి. మూడోసారి ఎంపీగా జహీరాబాద్ నుంచి బరిలో బీబీ పాటిల్ ఉండటం పక్కా. కానీ గత ఎన్నికల్లోనే బీబీ పాటిల్ చావు తప్పి కన్ను లట్టుపోయినట్టుగా స్వల్ప మెజార్టీతో గెలిచారు. దీంతో ఇప్పుడు ఏ పార్టీ నుంచి పోటీ చేయాలి అనేది ఆయనకే క్లారిటీ లేదట. ఓవైపు తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం, మరోవైపు స్థానిక ఎమ్మెల్యేలతో పడకపోవడంతో ఆయన పక్కచూపులు చూస్తున్నారన్న వార్తలు ఇప్పుడు జోరుగా వస్తున్నాయి. వృత్తిరీత్యా కాంట్రాక్టర్ అయిన ఎంపీ బీబీ పాటిల్కి బీజేపీ అగ్రనేతలతో మంచి పరిచయాలు ఉన్నాయి. ఇటు తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరగడం, దేశంలో మోదీ మానియా ఉండటంతో ఆయన బీజేపీలో త్వరలో చేరతారన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. అందుకే ఆయన ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలను కలవడానికి అపాయింట్మెంట్ తీసుకుంటున్నారు. బీబీ పాటిల్ బీజేపీ వైపు చూస్తున్నారన్న సమాచారంతో జహీరాబాద్ బీజేపీ నేతలు ఖంగుతున్నారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న బీబీ పాటిల్ బీజేపీలోకి వస్తే ఇక మాకు టికెట్ రాదనే టెన్షన్లో ఉన్నారు. ఇన్ని రోజులు పార్టీని నమ్ముకుని ఉన్న మాకు పార్టీ టికెట్ ఇస్తుందని ఆశపడితే బీబీ పాటిల్ రూపంలో మా ఆశలపై నీళ్లు చల్లుతున్నారని ఆవేదన చేపడుతున్నారు. బీబీ పాటిల్ ఎక్కడ పార్టీ కండువా కప్పుకుంటారోనని ఇప్పుడు బీజేపీ నేతలు ఢిల్లీ బాట పడుతున్నారు. దీంతో పార్టీ తీరుపై గుర్రుగా ఉన్నారు. బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ పార్టీలోకి వస్తే మేము బీజేపీని విడిచి వెళ్లిపోతామని ఢిల్లీలో అగ్రనేతలకి అల్టిమేటం జారీ చేస్తున్నారు బీజేపీ నేతలు. ఈసారి బీజేపీ పార్టీ నుంచి జహీరాబాద్ ఎంపీ టికెట్ ని డజన్ మందికి పైగా ఆశిస్తున్నారు. అందులో ముఖ్యంగా దివంగత మాజీ ఎంపీ బాగారెడ్డి కొడుకు జైపాల్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి టైగర్ నరేంద్ర కుమారుడు ఆలే భాస్కర్ ఉన్నారు. ఈ ఇద్దరూ ఢిల్లీలో మకాం వేసి బీబీ పాటిల్ వద్దు, పార్టీలో నేతలే ముద్దు అని అగ్రనేతలకి చెబుతున్నారు. టికెట్ కూడా బీజేపీలో ఉన్నవారికే ఇవ్వాలని, కొత్తవారికి ఇవ్వకూడదని చెబుతున్నారు. దీంతో బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ వ్యవహారం బీజేపీలో రచ్చకు దారితీస్తోంది. మరి అధిష్టానం బీబీ పాటిల్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఉత్కంఠ ఎదురైంది. మరి కాషాయ దళంలో బీబీ పాటిల్ రచ్చ ఎప్పుడు సద్దుమణుగుతుందో చూడాలి మరి.